ఎవరు ఆయన? మేకపాటి రాజగోపాల్ రెడ్డి. ఆ రాజగోపాల్ రెడ్డి ఎంత గొప్పవాడంటే, ఇది రాజగోపాల్ రెడ్డి రాజకీయం చేసే ముందు, ప్రజల ముందుకు పోయే ముందు, ప్రజలకు ఆయన ఏదైనా మంచి చెడ్డ విన్నవించే ముందు, ఉదయగిరిని నేను అభివృద్ధి చేస్తానని చెప్పే ముందు, నువ్వు నీ ఇంట్లో ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. నేను మీలో భాగస్తుడిని, చంద్రశేఖర్ రెడ్డిని, 4 తూర్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిని నేను ఇక్కడ. మీకు తెలుసు నేను ఇక్కడ ప్రజలతో ఎట్టుంటానో, ప్రజలు ఎంత మమేకంగా ఉంటానో, ప్రజలు నన్ను ఎంత నచ్చుతారో మెచ్చుతారో అనేది మీ అందరికీ తెలుసు. రాజమోహన్ రెడ్డి గారికి కూడా నేను రాజకీయంగా తోడ్పడినటువంటి వ్యక్తిని. మరి ప్రతి విషయంలో రాజమోహన్ రెడ్డి గారికి రాజకీయంగా, మేకపాటి వాళ్ళకి రాజకీయం నిలబెట్టింది నేను, రాజకీయంలో కష్టపడినది నేను, ఆర్థిక పరిస్థితుల్లో కష్టపడినది నేను, కేఎంసీలో కష్టపడినది నేను, అన్ని విధాలా సహకరించినటువంటి వ్యక్తిని. అన్నదమ్ములలో భాగం ఉందా లేదా? అన్నదమ్ములంటే భాగస్తులా కాదా? ముగ్గురం కూర్చొని పరిష్కరించుకున్న విధంగా నాకు కానీ మీరు ఇచ్చుంటే నేను అడగను కూడా అడగను, నాకు వద్దను కూడా వద్దు. ముగ్గురం కూర్చొని మాట్లాడుకున్న విధంగా నాకు పరిష్కారం చేయలేదు కాబట్టే ఈరోజు నేను అడుగుతున్నాను. అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు, చెప్పేవాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్తున్నారు. ఎక్కడన్నా ఎవరన్నా అడిగితే ఏందయ్యా ఆయనకి ఇయ్యొద్దని అడిగితే ఆయన ఎత్తుకుపోయినాడని చెప్తున్నాడు ఆయన రాజమోహన్ రెడ్డి గారు. నాకు నువ్వు చెప్పిన విధంగా మన ముగ్గురం కూర్చున్న పరిష్కారం చేసుకున్న విధంగా ₹1 పంచలా, నాకు ₹1 భాగం ఇలా ఏదో కూలోడికి ఇచ్చిన దాన ధర్మాలు చేసినట్టు ఇచ్చినారే కానీ అది కూడా నాకు ఖర్చుగా మీ కొరకే ఖర్చు పెట్టాను నేను. రాజకీయంలో కానీ దేనిలోనైనా నేను పెద్దోళ్ళతో నాకు మిమ్మల్ని గురించి నేను పోట్లాడినాను. మేకపాటి వాళ్ళంటే అబ్బా అనిపించి పోట్లాడినటువంటి వ్యక్తిని నేను. సిగ్గు సర్వం లేకుండా ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడి మీరు నాకు అన్యాయం చేస్తారా? నాకు మీరు ₹1 భాగం ఇలా రాండి. మీకు ధైర్యము దమ్ము ఉంటే రేపు ఉదయగిరిలోనే కూర్చుందాం, ఉదయగిరి బస్ స్టాండ్లోనే చెప్తాను నేను. రేపు అన్నీ నాకేమేమి ఇచ్చినారో మీరు నాకు చెప్పండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను. అది నేను మన మధ్య ముగ్గురం మాట్లాడుకున్న విధంగా ₹10 తక్కువ చేసేనా ఈమెని కూడా అడిగినాను. మీకు మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా చెప్పాను, నాకు ఏదో ఒకటి తక్కువ చేసి నా భాగం నాకు ఇప్పించండి అని. నాకు ఇవ్వకుండా ఇచ్చినా అని చెప్తారా? మీరు పెద్ద మనుషులు అవుతారా? రాజమోహన్ రెడ్డి గారు నన్ను అడిగేవాడు, రాజారెడ్డి ఏందన్నా ఇంత మేము కలిసిమెలిసి ఉన్నప్పుడు అన్న మనకు అన్యాయం చేస్తాడన్నా, అన్యాయం జరుగుద్దన్నా మనకు అని అంటుంటే, అన్న అట్ట చేసేవాడు కాదులేయా, రాజమోహన్ అన్న అట్ట చేయలేయా అని మనమేమంత కలతపడిన అక్కర్లేదులేయా, అనుమానపడిన అక్కర్లేదయా అని చెప్పినటువంటి వ్యక్తిని నువ్వు నాకు అన్యాయం చేస్తావంటాయా? రాజమోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన మాట ప్రకారం నాకు బాగా పరిష్కారం చేయలేదు. నేను ఎక్కడైనా దేనికాడికి ఏ దేవుడి కాడికైనా వస్తా, ఏ దేవుడి దగ్గర వచ్చైనా పలుకుతాను. రాజారెడ్డి మీరిద్దరు వచ్చి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి కాడికి పోతాడా, నాకు మొత్తం పరిష్కారం చేసినారేమో, మరి నాకు చేయలేదని నేను దేవుడి కాడనే నేను చెప్తాను. మీరు చేసినారని చెప్తుర్రండి. నాకు పరిష్కారం చేయకుండా చెప్పుడు మాటలిని నేను మీలో భాగస్తుని కదా, నాకు బాగా వాళ్ళు ఉండవా? అన్నదమ్ముల భాగాలు ఎవరుకుంటే పల్లెటూరులో ఉంటుందే, ఎవరైనా పంచుకుంటారే, చిన్న ఫ్యామిలీస్ కూడా బాగా పరిష్కారం చేసుకుంటారు. మీరు ఇంత మొగోళ్ళు ఇన్ని రాజకీయం చేసినాడు, ఆయన 5 తూర్లు ఎంపీ, ఈయన ఒక పెద్ద కాంట్రాక్టరు, ఇంకా ఈయన కొడుకులు ఓని ఉన్నారు, అందరూ మాకు 10,000 కోట్లు ఉన్నాయి, 20,000 కోట్లు ఉన్నాయని మీరే చెప్పుకుంటున్నారే. నాకు ఏమి కోట్లు ఉన్నాయి? నేను ఏం తప్పు చేసినాను? నేను చేసిన తప్పు ఎవరు చేయలేదా? అంటే రాజకీయాలలో ఎవరికి లేరా 2 భార్యలు? అంటే తప్ప? 2 భార్యలు ఉండటం తప్ప? అందరికీ
అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.